హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. గేమ్ చేంజర్ అంటే ఒక సోషల్ మీడియాలో కేసీఆర్ ఫోటోను పెట్టేసి గేమ్ చేంజర్ అంటున్నా. అంటే తారుమారవుతున్న అంచనాలు. గేమ్ చేంజరు కేసీఆర్ తారుమారవుతున్న అంచనాలు ఎవరంటున్నారు? సోషల్ మీడియాలో ఒక మేడం గేమ్ చేంజర్ అని నడిపిస్తుంది. ఆమె గేమ్ ఏం చేంజర్ అవుతుందో ఒకసారి మనము అందులోకి వెళ్ళి చూద్దాం మనం. ఎందుకంటే ఈ గేమ్ చేంజర్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సోదరులకు మొత్తం వినిపించాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఈమె మాట్లాడే విధి విధానం ఏంది, ఎవరి గురించి, అసలు ఎందుకు చేంజ్ అవుతుంది, కేసీఆర్ చేంజ్ చేస్తున్నారా లేకపోతే ఈ ఒట్టి చేంజర్ అనేది ఏంది, ఎందుకు ఈ తారుమారైతున్నాయి, ఈ అంచనాలు ఏంటివి, అవి చూడాలా. క్లారిటీ వచ్చేసింది. 64 సీట్లతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎస్, 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏమేమి హామీలు ఇచ్చింది, ఏమి హామీలు నెరవేర్చలేకపోయింది. సో ఏమంటే కూడా ఏమీ చేయలేదు అనుకోండి, అది వేరే విషయము. అయితే ఇక్కడ టోటల్గా నేను ఇక్కడ పెట్టింది ఏంది, గేమ్ చేంజర్ అని పెట్టాను. అంటే ఒక అష్టదిగ్బంధం లాగా మేము చేసినాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని. సో వాళ్ళ ముందుకు ఒక 3-4 సమస్యలని ఏవైతే బాగా సమస్యాత్మక అనుకున్న సమస్యను తీసుకొచ్చినాము. అందులో ఒకటి వచ్చేసి ఫస్ట్ టైం వీళ్ళని బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాము, చేయబోతున్నాము మేము ఈ విషయంలో సక్సెస్ అనుకున్నారు. కానీ ఏంటది? కాళేశ్వరం. సో కాళేశ్వరం మ్యాటర్ ఎందుకు ఎత్తుకున్నారంటే ఇప్పటికి కూడా కొంచెం రేవంత్ రెడ్డి ఇక్కడ సక్సెస్ అయ్యిందంటే అప్పటికి వరకు అంటే ఏమంటాం ఇన్స్టెంట్ గా కొంత సక్సెస్ అయ్యాడు. ఏ విషయంలో? కాళేశ్వరం విషయంలో ఎలాగూ కరువు వస్తుందని ముందుగానే ఊహించిన. ఎందుకంటే సో తెలంగాణ రాష్ట్ర సోదరులందరికీ నేను వినిపించడం ఏంటిదంటే ఇక్కడ గేమ్ చేంజర్ అని పెట్టినరు. కేసీఆర్ ఫోటోను పెట్టి గేమ్ చేంజర్. తర్వాత తారుమారవుతున్న అంచనాలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిష్టాత్మకంగా వాళ్ళు చేసిన మేనిఫెస్టో అతి కష్టంతో ఖజానా ఖాళీ అయినా పర్వాలేదు, ఖజానా ఖాళీ అయినా అక్కడ జీరోగా ఉన్నా వాళ్ళన్నిటికీ ఒక్కొక్కటి 6 గ్యారంటీలు మొన్న తుగ్గూడెంలో జనజాతర రోజు క్లియర్ చేశారు. తర్వాత ఆ ఇష్యూకి ఏమంటున్నంటే ఇక్కడ కాళేశ్వరం మీద పడ్డానన్నారు. కాళేశ్వరం ఎవరు? గత ప్రభుత్వం తప్పు చేస్తేనే కాళేశ్వరం మీద పడ్డరు. ఇక్కడ ఒప్పుకుంటున్నారు. ఏమంటారంటే కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయింది అంటుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, ఓడిపోయింది, తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈమె కాళేశ్వరంలో ఏమంటుంది, కాళేశ్వరం మీద పడ్డాడు అంటే సక్సెస్ అయిండు అని ఈమెను చెప్తున్నారు. అంటే ఈమెదే బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తుందా? ప్రజలు ఒకసారి గమనించండి. మళ్ళా అంటేనే కాంగ్రెస్ అనే నినాదం అనేది సో ఇప్పుడు బీఆర్ఎస్ లో లేకపోతే టీఆర్ఎస్ లో తీసుకొచ్చింది కాదు. గతం నుంచి కూడా మనము ఒక 20-30 ఏళ్ళు వెనక్కి పోతే అవంతా తెలుస్తుంటది. ఎందుకు మనం 10 ఏళ్ళు వెనక్కి పోయినా కూడా మనకు అర్థం అవుతుంటది. కరువు ఎట్లుండే, భూములు నెరలు పోయి ఎట్లుండే, తోటలు ఎట్లండిపోయినాయి, పంటలు లేవు, కుంటల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు. ఇదంతా ఆలోచన చేయండి. 20-30 ఏళ్ళు అంటుంది. 20-30 ఏళ్ళ కింద ఈ అమ్మగారు లేరు. అప్పుడున్న జనరేషన్ వేరు, పాపులారిటీ వేరు, టెక్నాలజీ వేరు. అప్పుడున్న కరువు ప్రాంతాలు అనేది ఇంత పబ్లిక్ లేరు కాబట్టి వర్షాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా వర్షాలు ఉన్నాయి. కానీ ఇలాంటి కరువు మాత్రము లేదు. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ ఎండాకాలంలో వచ్చింది కాబట్టి వీళ్ళకి కరువు అనిపిస్తుంది. వీళ్ళకేం తెలియవు. వీళ్ళకు చూసినాం. సో ఒక్కసారిగా వీళ్ళు 10 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా అధికారంలోకి వచ్చారు. వాళ్ళకు కూడా నమ్మకం లేదు. అటు రేవంత్ రెడ్డి కూడా ఏమనుకున్నాడు, నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, ఆయన అనుకున్న టార్గెట్ 29లో అనుకున్నాడు. కాకపోతే 29 కంటే ముందు సో 23. ఎలా అనుకుంటాడు? ఒకరిని నిందించేటప్పుడు మన ఆలోచన కరెక్ట్గా ఆలోచన చేయాలి. 29 ఎలా అనుకుంటాడు? ఆయన 17లో జాయిన్ అయిన తర్వాత 23లో ఆల్రెడీ ప్రచారం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎక్కడో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు డిసెంబర్ 7 తారీఖు వరకు 3 తారీఖు గెలిచి 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు. 29 ఎట్లా అనుకుంటా? ఈమెకు జ్యోతిష్కం ఏమైనా టచ్ ఉందా లేకపోతే కళలు వచ్చి చెప్పిండా? అన్నీ పనికి మాలిన మాటలు. ఇవన్నీ చేస్తే ఏదన్నా
మీడియా అంటే పబ్లిక్ దగ్గరికి పబ్లిక్ తీసుకెళ్ళి మన గొంతుకతో ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్ళి ప్రజలకు నిజం చెప్పాలి తప్ప ఇలాంటివన్నీ క్రియేటివిటీ చేయకూడదు. లోనే అయ్యింది. సో ఈ నేపథ్యంలో ఏమైంది, రేపు ఎట్లాగో ఎందుకంటే డిసెంబర్ వచ్చేసింది, ఎప్పుడు చలికాలం, డిసెంబర్ జనవరి మనకు చలికాలం అయితే ఇంచుమించు ఫిబ్రవరి ఎండింగ్, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు అయితే ఎండలు ఉంటాయి. ముందుగానే అసలు అధిక మాసం అవడం వల్ల ఎండలు కూడా ఏమైందని అంటే మేలో ఉండాల్సిన ఎండలు కాస్త ఏప్రిల్లోనే ఉన్నాయి. సో ఈ ఏప్రిల్ 10వ తారీఖు వచ్చేసరికి ఆల్మోస్ట్ మరి ఏప్రిల్లే ఉన్నాయి కరెక్టే, 4 నెలలకు ఒక కాలం అయిపోతుంది. ఈరోజు వర్షాకాలం అయిపోయింది, చలికాలం అయిపోయింది, అధిక మాసంతో ఎండాకాలం అయింది, ఎండాకాలంలో అధికార పార్టీ వచ్చింది. దానికి మనం ఏం చేయాలి అంటే కాంగ్రెస్ని పెడితే వర్షాకాలం అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ని పెడితే పచ్చగా పచ్చతోరణంలాగా తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చగా ఉండడానికి వీళ్ళ దుర్బుద్ధి అంతే. నీళ్ళ కోసం నీటి ఎద్దడి. సో ఇదంతా ముందుగానే ఊహించిన రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే సో ఈ కాళేశ్వరాన్ని ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఈ కాళేశ్వరం ఏ జిల్లాలో ఎఫెక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఏ రకంగా ఇది నీటి లభ్యత ఏ విధంగా ఉండింది, గ్రౌండ్ వాటర్ సోర్స్ ఏ విధంగా పెరిగింది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ ఈ కాళేశ్వరం టాపిక్ ఎత్తుకుంటే ఎందుకంటే ఈ కాళేశ్వరం నుంచి సో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం కూలిపోయింది, పగిలిపోయింది అనేసి సో రోజుకు ఒక ఆట వండి వార్చిరు. అంటే రేవంత్ రెడ్డి ఒక కొత్తగా క్రియేట్ చేస్తుండంటును. అంటే సున్నారము, అన్నారము, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీ అంటే అవి పిల్లర్లు కుంగకుండానే జరిగినాయా, లేకపోతే అవి క్రాకులు రాకుండానే అంటున్నాడా, లేకపోతే వాళ్ళ పరిపాలనలో ప్రాబ్లం వస్తే రాకపోతేనే అంటున్నాడా? అవి వచ్చినాయి కాబట్టే ప్రజలకు క్లియర్గా చూపిస్తున్నాడు. వీళ్ళ మాటలకు అర్థం ఉండదు, ఏం మాట్లాడతారు. ఒక నెల రోజుల వరకు ఒక చర్చ ప్రజల్లో కూడా తీసుకొచ్చి నిజమేనా, కాళేశ్వరం పని అయిపోయిందా, కాళేశ్వరం గులగొట్టాలా, కాళేశ్వరం కట్టాలా, రకరకాల చర్చలు అయిపోయింది. ఇక ఇది ఎక్కువ రోజులు నమ్మే పరిస్థితి లేదు కదా అనేసి ఏం చేసిరు, ఇది కాళేశ్వరం కొన్ని రోజుల తర్వాత కరెంటు విషయం తెచ్చింది. ఎందుకంటే నీళ్ళతో ముడిపడి ఉంటుంది కరెంటు కూడా కాబట్టి సో కరెంటు విషయంకి వచ్చేసరికి కూడా కరెంటు కోతలు ఉంటాయి కాబట్టి కరెంటులో సో విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు ఇంకా రాలేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అయినా రాజకీయ నాయకులు ఎవరైనా పర్లేదు, ప్రజలంటే అతి ప్రేమ. ఎందుకంటే రైతులు బాగుంటేనే ప్రజలు ఉంటారు కాబట్టి ఎవరు కరెంటు కట్టు కాలేదనేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం చెప్తున్నారు. ఇదేంటంటే ఏదో వంకతో కేసీఆర్ ఓటమి పాలైపోయిండు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ కేసీఆర్ వస్తే కరెంటు కట్టు కాదనే ఒక భావన చూపిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. అది శాఖలో 82,000 కోట్ల అప్పులు, 82,000 కోట్ల అప్పులు ఈ విషయం మీద నడిపించారు. కరెక్ట్గా 82 కోట్ల అప్పులు అంటున్నారు. 8 లక్షల కోట్ల రూపాయలు అయ్యాల అప్పు చేసి జీరో ఖజానాను తయారు చేసేసి అధికారం చేతికిచ్చేసి మళ్ళా మూడోసారి వస్తా అనుకొని 23 వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ చేయడానికి ఆంధ్రలో ప్రయత్నం చేసిన ఘనత వీళ్ళది, ఇది బీఆర్ఎస్ వాళ్ళది. కాబట్టి వీళ్ళ అధికార పార్టీలో అందరూ 1,079 మంది ఆఫీసర్లు, 1,079 మంది ఆఫీసర్లు మొత్తం 2-3 లక్షల రూపాయలు ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పాడు చేసిన ఘనత వీళ్ళది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఒక నోటిఫికేషన్స్ ఇచ్చి ఇక్కడున్న యూత్కు మంచి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వక నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన పార్టీ 10 సంవత్సరాలు. అయితే ఇప్పుడు వీళ్ళ పరిపాలననే అప్పులు అయిపోయినాయి తప్ప కాంగ్రెస్ వచ్చి 4 నెలల్లో చేయలే కదా, 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసారు కదా. ఉన్నదానికంటే కూడా అతి ఎక్కువ రేటు పెట్టి కరెంటు కొన్నారు అనేసి అది పెట్టి మొత్తానికైతే ఈ బాకీలు ఉన్నాయి, ఈ బాకీల్లో సగం కడితేనే మనకు కరెంటు వస్తున్న విభాగంలో ఏం చేసిరు, కరెంటు విషయాన్ని తెరపైకి తెచ్చిరు. ఈ కరెంటు విషయం తర్వాత ఏం తీసుకొచ్చిరంటే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ విషయం తీసుకొచ్చిరు. దాన్ని ప్రజలకి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నది ఏంటిదంటే కాలం గురించి చెప్పిండ్రు. ఓకే, ఎండాకాలంలో వచ్చింది, 4 నెలలు అయిపోయింది. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా దాని గురించి చెప్పారు. అవి వాళ్ళ నుంచి తప్పులు జరిగినాయి. తిరిగి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్న ఇక్కడ కళ్ళ ముంగలికి రోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. పోలీస్ ఆఫీసర్లను ఇలాంటి దుస్థితి తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ఉన్నది. మరి ఈరోజు ఎక్కడ వీళ్ళు చేసిన తప్పుడు తడకలకే కదా పోలీసు వాళ్ళు అంతా జైళ్ళల్లో ఉన్నారు ఈరోజు.
అధికారం కోల్పోయి రిటైర్ అయిన అమెరికాకి వెళ్ళి తెప్పించిండ్రు. అధికార పార్టీ తప్పు చేస్తే చట్టం తన పని తను చేస్తున్నది. ఏదో ఒకటి గాలికి వేస్తలేరు. అందరికి కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నీ యూట్యూబ్ ఛానల్కు కనిపిస్తలేదేమో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండంగా కనిపిస్తున్నది బీఆర్ఎస్ చేసిన పరిపాలన. ఒక్కొక్కటి కనిపిస్తున్నది. ఈరోజు కవిత పోయి తిహార్ జైల్లో ఉంది. తర్వాత ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినాక కస్టడీ తీసుకున్నారు. ఈరోజు సిబిఐ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఈరోజు హరీష్ రావు ఏం చేస్తున్నాడో తెలుసు. ఈరోజు కేటీఆర్ ఏం చేస్తున్నాడో తెలుసు. కేసీఆర్ ఏం చేస్తున్నాడో తెలుసు. దీనికి పెద్దగా గేమ్ చేంజర్ పెట్టేసి కేసీఆర్ మళ్ళీ ఏదో సాధిస్తాడు, మళ్ళీ ఏదో అధికారంలో వస్తాడని ఫీలింగ్ ఇది. ఎందుకంటే వాళ్ళ అవినీతి దిగి పాలనకు సహకరించి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకోకపోతే నెలకు మళ్ళీ వెళ్ళదు కదా, వీళ్ళకు బ్రతకలేరు కదా. అందుకే ఏంటంటే తప్పుడు పనులు చేస్తున్నారు. లేని విషయమైన రోజు దీన్ని కూడా వాళ్ళ పత్రికలను వండి వారుస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చి ఒకవైపు సైమల్టేనియస్ గా ఈ ఫోన్ ట్యాపింగ్, మరొక వైపు ఈ కవిత అరెస్ట్ ఒకటి ఉండింది. దాని తర్వాత ఫస్ట్ దీని కాళేశ్వరం కంటే ముందు వీళ్ళకి వచ్చినది ఏంది, పాపం కేసీఆర్ ఇట్లా తన తుంటి ఎంక ఇష్యూ. ఆ తుంటి ఎంక ఎట్లా ఎరిగింది? పోనీ అడిగిన నువ్వే చెప్పు. ఎవరిగా కొట్టిరు? ఆ తుంటి ఎంక ఎట్లా ఎరిగి కొట్టిండు? కవితను ఎవరు అరెస్ట్ చేయించు? అడిగిన నువ్వే చెప్పు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ మీద వేయడమే కదా మీ బుద్ధి. ఈ క్రమంలో ఇన్ని ఇష్యూ బేసుల్లో ఇంకా అయిపోయింది, ఇక ఈ వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకా బయటికి రారు, ఏమున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్తాడు కదా, ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం ఉంటారని. అంటే వీళ్ళకి ఎవరికి అవ్వాలని లేదేమో, రేవంత్ రెడ్డి కింద ఉండాలని మేబీ అనుకుంటున్నారేమో. అంటే వాళ్ళే పెట్టు, నువ్వే పెట్టు. కోమటిరెడ్డి అంటావు, ఈరోజు బట్టు విక్రమార్క చిచ్చు పెట్టి వాళ్ళ దాంట్లో ఏ ప్రాబ్లం రాకుండా మొదలు మీ నుంచే ప్రాబ్లం రావాలి, మళ్ళీ తీసుకొచ్చి మా కేసీఆర్ని కూర్చుని పెట్టుకోవాలి. పెట్టు, మీరే చేయండి ఆ పనులు. మర్చిపోతున్నారు, ఎందుకంటే సిఎల్పిని ఎన్నుకోవాలి, ఇదంతా కూడా ఒక టిపికల్ క్రైటీరియా ఉంటుంది. మరి ఆ విషయం మేబీ ఆయన మర్చిపోయిండేమో తెలియదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లాస్ట్ ఇంకొకటి ఏంటంటే పార్టీలకు వెళ్ళి గేట్లు తెరిచినాం అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ పరిశాన్లు అన్నిట్లలో కూడా వ్యతిరేకత వచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎవరన్నా రాజకీయంలో సంపాదించుకున్న వాళ్ళు అధికారం లేకపోతే ఉండరు. ఇదే 2014లో కేసీఆర్ గారు గేట్లు తెరిస్తేనే 42 మంది టీడీపీ పార్టీలను భూస్థాపితం చేసిండ్రు. కాబట్టి ఈరోజు అధికార పార్టీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అందరికీ చెప్పే తెలంగాణ ప్రజలకు కలిసి ఉందాము, కలిసి చేద్దాము, ప్రజలకు సేవ చేద్దాము, అన్ని డెవలప్మెంట్ చేద్దామని గేట్లు చేస్తేనే ఒక్కొక్కరు వస్తారు. ఈయన పోయి బతిలాడు ఏం తీసుకొస్తలేడు. పెద్ద సత్యహరిచంద్రులను బీఆర్ఎల్ చేసిన వాళ్ళంతా దొంగలు, రమ్మంటున్నాడు మంచి చేయడానికి. ఈనండి ఇంకా వీళ్ళ పని మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్న నేపథ్యంలో ఓకే నల్గొండ సభ కానించి మొదలైంది. కృష్ణా జిల్లాలో వాటర్ విషయంలో ఏవైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ వీళ్ళు మాట్లాడిన మాటలు, కృష్ణా జిల్లాలో అసత్యాలు మాట్లాడింది ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారము ఉన్న తర్వాత ఆయనకు వాటర్ గురించి అమ్ముకున్నది ఎవరు? కేసీఆరే. ఈరోజు అసత్య పదజాలం చేసింది కేసీఆరే. ఈరోజు పబ్లిక్లో ఓటమి పాలయ్యింది కేసీఆరే. వ్యతిరేకత వచ్చింది కేసీఆర్కి. కాబట్టి ఈరోజు గేట్ తెరిస్తే అందరూ పోతున్నారు. దాని తర్వాత అయినా అసలు అసెంబ్లీకే వస్తలేడు అనేసి చాలా పెద్దగా చేసి చూపించే విషయంలో నిజంగానే రాలేదు, ముఖం లేదు తెలంగాణ ప్రజల ముందుకు రానికి. తర్వాత ఇక్కడ రాకున్నా 5 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీకి రాకున్నా పర్వాలేదు, నల్గొండ పోయి క్లాక్ టవర్ దగ్గర 105 కిలోమీటర్లు పోయి బహిరంగ సభలు పెట్టిండు. చేసిండు, ఏం చేసిండా? గుడ్డికి గుర్రాల పనులుతో మీరా బీఆర్ఎస్ వాళ్ళంతా ఏం చేసిర్రు? కింద మీద పడ్డారు. కాకపోతే హఠాత్తుగా నల్గొండలో సభ పెట్టడం, పెద్ద నల్గొండ సభ పెట్టిండు. ఈ నల్గొండ సభ పెడితే ఎట్లాగూ కూడా, ఎందుకంటే ఇక్కడ మీరు ఇక్కడ మిస్ అవుతారు, ఈయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే వచ్చే వాచ్ టైం కి రేవంత్ రెడ్డి పెట్టి బయటకు వచ్చిన తర్వాత వచ్చే వాచ్ టైం చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రజలు ఈయన ఏం చెప్తాడో వినాలన్న ఆసక్తితో ఉన్నారనే దానికి ఆ వాచ్ టైం చూస్తే అర్థమవుతుంది. ఏ వాచ్ టైం చూసినా ఓటమి పాలైన ముఖం ఎట్లుంటది? అదే ఓటమి అయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళను ఎలా చూస్తున్నారు ప్రజలు, అది ఈయన తెలుసు. తర్వాత ఈయన వాచ్ టైం చేసినా కేసీఆర్ చేసినా, కేసీఆర్ వచ్చి వాళ్ళ అధికారంలో ఏం లేదు.
ఇలా మీకు గిన సీఎం రేవంత్ రెడ్డి. సో ఏమైంది నల్గొండ సభ. ఈ నల్గొండ సభకు పబ్లిసిటీ రావద్దు. నల్గొండ సభ ఎందుకంటే నీళ్లు, రైతులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా చాలా కనెక్టివిటీ సబ్జెక్ట్ కాబట్టి ఇది రైతులకు ఎక్కువ సబ్జెక్ట్ అనేసి వాళ్ళు ఏం చేశారు, చలో మేడిగడ్డ పెట్టిరు. ఎందుకు అనంటే మొత్తం కూడా టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ మాకే కవరేజ్ వస్తుంది. ఇక్కడ ఈ చలో నల్గొండ సభలో కేసీఆర్ ఏవైతే చెప్పాలనుకుంటాడో అవి రైతులకు ఎక్కదు, ప్రజలకు ఎక్కదు అనేసి అదొక ప్లాన్ కూడా వేసింది. ఇంకొక విచిత్రమైన విషయం, నవ్వుకునే ప్లాన్ వేసిందే బీఆర్ఎస్ లో చంద్రశేఖర్ రావు. ఇదే అధికార పార్టీని రేవంత్ సర్కార్ని ఏమన్నాడంటే, మీరు మేడిగడ్డకి ఎందుకు పోతున్నారు, అన్నారానికి ఎందుకు పోతున్నారు, సుందిళ్లకు ఎందుకు పోతున్నారు, అక్కడ మన బొందలగడ్డ ఉందా, తోకమట్ట ఉందా, ఏం బీకబోతున్నా అని అసభ్య పదజాలంతో అన్నాడు తప్ప ఈమె ఏదో క్రియేట్ చేస్తున్నది. ఇదంతా ఏ బహిరంగ సభ పెట్టినా అక్కడ ఎవరూ రాలే. వాళ్ళకి అవినీతి పరిపాలన తెలిసే వ్యతిరేకత వచ్చినాకనే ఓటమి పాలైపోయారు. ఈరోజు వాళ్ళకు జాగులెక్కిచ్చి ఇంకా ఏదో బూస్ట్ చేస్తున్నారంటే ఈ 2-3 ఛానళ్ళు ఉన్నాయి. ఆ 2-3 ఛానళ్ళు ఈ తప్పుడు తడకలతోటి అరాచకాలతోటి చేస్తున్నది ఈమె. వినండి. అంటే ఈ నల్గొండ సభ ఒక నెల రోజుల ముందు ప్రకటించారు. వీళ్ళు ఎప్పుడైతే ప్రకటించిన తర్వాత చలో మేడిగడ్డ చేసిరు. వీళ్ళు ఏమంటారు, మేము మేడిగడ్డ అనౌన్స్ చేసినాక నల్గొండ సభ అనౌన్స్ చేశారని కొన్ని ఆ విషయాలు కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు ఓట్ల కంటే మొదలు ఎన్నికల కోడ్ రాకముందుకే మరి కాంగ్రెస్ వాళ్ళది వీళ్ళు కాపీ కొట్టలేదా, మేనిఫెస్టోని కాపీ కొట్ట వాళ్ళ పనే అది. వాళ్ళకు ఉన్నదేముంది, వాళ్ళు కాపీ కొట్టడమే మొత్తం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కూడా మళ్ళీ బయటికి ఏమొస్తాలే నల్గొండ సభ నుంచే వీళ్ళకి అర్థమైంది ఒక స్టెప్ అంటే ఇంకా అయిపోయింది ఇంకా బీఆర్ఎస్ పని, వీళ్ళు ఏం మాట్లాడలేరు అనుకున్న నేపథ్యంలో నల్గొండ తర్వాత ఇక రైతుల గోస షురు అయింది. ఇక్కడ ఏంది, నీళ్లు లేక గోస పడుతున్న వైనంలో ఆయన మన ఈయన దేవరూపల రైతుల గోస స్టార్ట్ అయింది. అంటే కేసీఆర్ వస్తే రైతుల గోస పోతుందా, లేకపోతే ఎండాకాలం పోయి వానకాలం వస్తుందా? కొంచెం బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. దేవరూపల సో ఈ దేవరూపల తండాకు పోయిండు. ఈ తండాకు పోయిన తర్వాత అక్కడ వరి ఎండిపోయిన వైనము కాలువల ద్వారా నీళ్లు వస్తుంది. బట్ ఈసారి కాలువల ద్వారా నీళ్లు లేవు. సో కాలువలు ఎండిపోయినాయి కాబట్టి వరి ఎండిపోయింది. సో ఇక్కడ ఒక ఆమెకి ఏం చేశారు, కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఆర్థిక సాయం కాదు, ఇక్కడ మాట్లాడి అక్కడ పంపించి సంప్రదింపులు చేసి ఎండిపోయిన చేరును, పర్రెలను, క్రాకులను అన్ని చూసి ఎండిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలన ఈ విధంగా జరిగింది, మేమందరం వస్తాము చేస్తాము, ఇది ఒక పెద్ద హంగామా చేద్దాము అని ఆమెకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఈ బీఆర్ఎస్ చేసిన పెద్ద భాగవతం ఇది. వినండి బాగా. ఆర్థిక సహాయం. సో అయితే ఈ దేవరూపలకు పోయినప్పుడు పెద్ద ఎత్తున రైతులు వస్తున్న వైనాన్ని కూడా జీర్ణించుకోలేక ఏం చేసిరంటే పాపం ఇటు రేవంత్ పెద్ద ఎత్తున తెలంగాణ స్టేట్ లో 66 లక్షల మంది రైతులు ఉన్న తర్వాత ఈమె కంట నల్గొండలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ పెడితే మరి బీఆర్ఎస్ కు 13 సీట్లు ఏ విధంగా వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్లలో, కేసీఆర్ కి ఎందుకు రాలేదు? మరి దాని గురించి ఎందుకో చెప్పవు? రేవంత్ వర్గం మీన్స్ సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఓకే. సో నిస్సిగ్గుగా ఇక్కడ అక్కడ ఉన్న ఎమ్మెల్యే దేవరూపల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పాలకుర్తి ఎమ్మెల్యే ఇదంతా కూడా తెలియకుండా ఆ పాలకుర్తి ఎమ్మెల్యే ఎవరైతే యశస్విని రెడ్డి ఉందో ఆమె ఈ దేవరూపల ఆ తండాకు పోయి చూసుంటే అసలు నిజమా కాదా అని తెలిసి ఉండేది. కాకపోతే ఒక్కసారిగా మరుసటి రోజు బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ పోయి కొత్తగా కథ అల్లేసి వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇట్లాంటి తమాషాలు చేస్తే యశస్విని రెడ్డి ఎట్లా పోతుంది? కొంచెం మనం చెప్పడానికి ఉండాలి. పేజీలో మొత్తం మంచి హైలైట్ కథనం రావడం తోటి డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ నుంచి ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ సో తమరి ఛానల్ ఏందో ఏం చేసింది, కథనాన్ని వండి వార్చింది. ఏంది అదంతా కూడా అబద్ధము, ఒక సినిమా షూటింగ్ లాగా సేమ్ ఈ యూట్యూబ్ ఛానల్ అట్లనే మాట్లాడింది. అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే వీళ్ళు చేసిన కథనాన్ని మొత్తము బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినిపించారు. ఇలా మొదలే వీళ్ళది ఎట్లుంటుంది అంటే
చూపటక్ అనే టైప్ వీళ్ళది బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం. కేసీఆర్ ఏ రోజు మాట మీద నిలబడే వ్యక్తి కాడు, ప్రతి ఒక్కరిని బలి చేసే టైపు. ఈ యూట్యూబ్ ఛానళ్ళకి ఏంటంటే ఒక 2-3 ఛానల్ని జాగులు పెట్టి లేపుతున్నది ఆమె లేపని. సదరు ఎమ్మెల్యే కూడా ఆ రకంగానే మాట్లాడింది. సో ఇదంతా చూసి జనాలు అనుకున్నారు అవునా అనేసి ఏమంటారు చూడు ముక్కున వేలేసుకున్నారు. కానీ వాస్తవం ఏం జరిగిందో చూద్దాం అనేసి, ఎందుకంటే ఈ పోయిన వాళ్ళకి తెలిసాడ అయినప్పటికీ కూడా కొంత సీఎం కి ఫేవర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫేవర్ చేయాలి కాబట్టి సో వీళ్ళకి సరే వీళ్ళకి మనం మైనస్ చేద్దాం. కానీ కనీసం ఎమ్మెల్యే పోయి ఆ కాన్స్టిట్యూంట్ కి ఇది నిజమా కాదా పోయి అనేసి ఈ ఎమ్మెల్యే అక్కడ అది శంకుస్థాపన కాదు, అక్కడ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పోవడానికి. అర్థమవుతుందా? ప్రతిపక్షంలో అనవసరమైన అధికార పార్టీ బిలేం చేయడానికి కొంచెమన్న రాజకీయ అవగాహనతో మాట్లాడు. కొంచెం అవగాహన ఉంటే మాట్లాడు, లేకపోతే ఇట్లాంటి అసభ్య పదజాలంతో యూట్యూబ్ ఛానల్కు బ్లేమ్ చేయకు. అర్థమవుతుందా? పెద్ద నీకు అక్రెడిటేషన్ ఏం లేదు, నువ్వు పెద్దగా 40 ఏళ్ళు ఏం లేవు, నీకు రాజకీయ అవగాహన ఏం పెద్దగా లేదులే. అర్థమైపోయింది ఇక్కడ నీకు తెలంగాణ విషయంలో. నిజం తెలిసి ఉంటే అంతే, కానీ పోకపోవడం వల్ల ఏమైంది అసలు వాస్తవాలు ఏదో చూద్దామని మేము పోయినాం. మిర్రర్ టీవీ తరపు నుంచి మీరు పోయారు, మిర్రర్ టీవీ తరపున. సో అసలు వాస్తవం పడేసిరంతా. సో దానికి కౌంటర్ గా మేము ఒక ఎన్కౌంటర్ చేసినట్టుగా అయిపోయింది. వీళ్ళు నక్సలెట్లు, ప్రజలు నక్సలెట్లు, వీళ్ళు పెద్ద పోలీస్ ఆఫీసర్లు. ఈ ప్రశ్నకు వీళ్ళు ఎన్కౌంటర్ చేసినట్టు అయిందంట. చెప్పడానికి ఏమన్నా ఉండాలి ఏంటి అన్న తర్వాత సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మొత్తానికి పెద్ద ఆయనకు ఒక పేరు వచ్చింది. ఎందుకంటే రైతులని మొదటి నుంచి ఆదుకున్న వ్యక్తిగా పేరుందిగా ఆయనకు వచ్చింది పేరు. ఇప్పుడు ఉన్న బిడ్డే సారాదంద చేసి తిహార్ జైల్లో ఉంది, ఆయనకు వచ్చిన పేరు తెలుసు జనాలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నువ్వేం పెద్ద పద్మశ్రీ అవార్డు ఇవ్వద్దు కేసీఆర్ గారికి. అవునన్నా కాదన్నా తెలంగాణలో 2014 తర్వాత వచ్చిన మార్పులు రైతులు ఎవరైనా కూడా ఖచ్చితంగా దాన్ని అంగీకరించి తీరుతున్నారు. చూస్తున్నారు, ఇలా నీళ్లు లేవు చూస్తున్నారు. కేటీఆర్ రాంగ్ ఏమంటారు, రేవంత్ రెడ్డి రాగానే నీళ్లు లేవు, కేసీఆర్ ఉంటే నీళ్ళు వస్తాయి ఎండాకాలంలో. అంగీకరించి తీరుతున్నారు. ఈమె చెప్తుంది అంగీకారం అంటే ఏందో అర్థం తెలియదు. లేదు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా అది కామెడీ అన్నారు. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే అంటే ఈ గేమ్ చేంజర్ లో నేను చెప్తున్న పాయింట్స్ ఇవన్నీ కూడా వెనకడుగు వేయకుండా. ఈ ఫస్ట్ గేమ్ చేంజర్ ఏంటంటే బ్రతకడానికి డబ్బులు తీసుకుంటుంది, అదే గేమ్ చేంజర్ తప్ప ఓడిపోయిన పరిపాలనతోటి ఈ విపక్ష పార్టీతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసపూరితంగా మోసం చేస్తున్నది ఈ మిర్రర్ ఛానల్. గుర్తుపెట్టుకోండి, అధికార పార్టీని విమర్శించాలి పదే, తర్వాత వీళ్లకు జాగులు పెట్టి లేపాలి. ఆ టైప్ లో దాదాపుగా 200 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇదే మన రాష్ట్రానికి ఉన్న సీఎం దాన్ని కూడా ఎద్దేవా చేసిండు. అవునా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, అది తెచ్చి మాకు ఈరి మేము వాళ్ళని ఆదుకుంటాము అన్నారు. మరి ఈ గవర్నమెంట్ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏం చేస్తుంది అనేది తెలియదు. మరి వీళ్ళు నేను అనలేదు మరి ఎవరు పండ్లు తోముతున్నారో తెలియదు, కానీ ప్రభుత్వము ఇన్ఫర్మేషన్ మీరు తోముతున్నారు కదా, ఓడిపోయిన పళ్ళు తోముతున్నారు కదా గుడిగురాలై. ఇంకా మళ్ళీ అధికార పార్టీని మీరెట్లా అంటారు? తీసుకొని డేటా ఇవ్వాల్సింది వాళ్ళు. వీళ్ళు అడిగినాక ఏం చేశారంటే దాదాపుగా 2 గంటల్లోనే ఈ రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వానికి అందించారు. ఈవెన్ 2 hours టైంలోనే. సో ఇంత ఫాస్ట్ గా రియాక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఇప్పుడు ఈ పార్లమెంటు ఎన్నికలు కూడా ఉండడం తోటి ఏంది ఆయన 13వ తారీఖు నుంచి ఈ నెల 13 నుంచి బస్సు యాత్ర, 13 నుంచి బస్సు యాత్ర. సో దీంతో ఏమైతుందంటే ఇటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా భయం పట్టుకుంది. అంతే సెంట్రల్ లో 3వసారి రావడానికి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ స్టేట్ లో అధికార పార్టీ రేవంత్ సర్కార్ కు భయం పట్టుకుంది. ఈయన చూసి కట్ట పట్టుకొని నడవలేకపోతున్నాడు. 5 కిలోమీటర్ల అసెంబ్లీకి రాకుండా 105 కిలోమీటర్లు పోయి నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బహిరంగ సభ పెడితే ఈ యూట్యూబ్ ఛానళ్లకు తర్వాత రేవంత్ రెడ్డికి భయం చుట్టుకుంది. అబ్బా పోయి డాక్టర్లను చూసుకోండి, అమ్మగారు చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ రోజున్న ఇప్పుడు సీట్ల వ్యత్యాసంలో తీసుకుంటే వీళ్ళకి 39 వస్తే వాళ్ళకి 64 వచ్చినాయి కదా. సో ఇది కానీ మనకు మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓట్ పర్సెంటేజ్ లో డిఫరెన్సెస్ చూస్తుంటే ఇటు కాంగ్ కి టీకాంగ్ అండ్ బీఆర్ఎస్ కు మధ్య ఉన్నది ఎంత అంటే 1.8%. 1.8% కాదు,
0 నుంచి 1 తోటైనా గెలిపే. నువ్వేం చూపించదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు అది. వీళ్ళు ఓడిపోయినరు నిర్లక్ష్యంతో. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ రోజు పట్టించుకోలేదు. ఓడిపోయిన తర్వాత ఇంకా జాగలు పెట్టి లేపకు ఇంకా కేసీఆర్ని 0.8%. అంతే. సో అంటే ఆల్మోస్ట్ మన ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నట్టే కదా. ఈ ఎవరైతే ఈ 1.8% పబ్లిక్ మాత్రం మన కాంగ్రెస్ కావాలి. మళ్ళీ అడిగేది ఉంటుంది, ఆ 1.8% కింద మీరు ఎట్లా వేసి గెలిపియండి, తర్వాత వాళ్ళని అధికార పార్టీ 10 ఏళ్ళు కదా, మళ్ళీ 15 ఏళ్ళు అయిపోతుంది కాంగ్రెస్కు అని మళ్ళీ అక్కడ జాగులు పెట్టొద్దు. అప్పుడు గెలిచిన తర్వాత ఎట్లా చేస్తున్నావు, జాగులు లేపుతున్నావు. కోరుకున్నారు ఇది మనం హెచ్చుతగ్గులతో చూసుకుంటే. సో ఈ నేపథ్యంలో ఏమైంది ఇక్కడ, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఏమనుకున్నారుగా, సో అంతా అయిపోయింది, మిగతా సీట్లు మనమే పంచుకుందామని అనుకున్నారు. మనమే మీన్స్ అంటే 12 నుంచి 14 సీట్లు ఎవరు అనుకుంటున్నారు, కాంగ్రెస్. వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మేము కూడా ఇప్పుడు 10 నుంచి 17 సీట్ల కాడికి వచ్చింది ఎవరు. అంటే ఇక్కడ నుంచి ఏం చేసిందంటే బీఆర్ఎస్ నుంచి మొన్నటి వరకు లెక్కలో నుంచి తీసేసిన నేపథ్యంలో ఈ రెండు మనకే వస్తాయి, మనమే పంచుకుందాము, అడ్జస్ట్మెంట్ కూడా చెప్తా ఎక్కడ వీళ్ళకి బెడిసి కొడుతుంది అనేది. కాంగ్రెస్ పార్టీ చూడండి ఇప్పుడు చేవెళ్ళ ఒకటి, దాని తర్వాత ఏంది మల్కాజ్గిరి, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదక్, భువనగిరి. సో ఇట్లా దాదాపుగా ఇప్పుడు చూసుకుంటే మనకి సికింద్రాబాద్. ఓకే, ఇక్కడ ఎవరిని పెట్టింది, నలుగురు చూసుకుంటే ఆల్మోస్ట్ డమ్మీలనే పెట్టినట్టు ఇంచుమించు. ఎందుకంటే చేవేళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇక్కడ గెలవడం అనుకున్న వాడు అక్కడికి పోతే ఎట్లా గెలుస్తారు అనే విషయం కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంది, కాంగ్రెస్ పార్టీకి అందులో కొండా విశ్వేశ్వరరెడ్డికి అటు సీఎం కున్న ఒక సన్నిహిత సంబంధము. సో ఇక్కడ డమ్మినే వచ్చింది, ఇక్కడ బీజేపీని గెలిపించాలనుకుంటుంది. మల్కాజ్గిరిలో వస్తే మల్కాజ్గిరిలో దానంకి ఇచ్చిండ్రు సీటు. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఈ రోజు నీ యూట్యూబ్ ఛానల్తో నీ అవగాహనతో బీఆర్ఎస్కి ఎన్నో సీట్లు వస్తాయని నువ్వు కలలు కంటున్నావు. జ్యోతిష్కం నేర్చుకున్నట్టుగా నీ అంకిత భావంతో ఈసారి బీఆర్ఎస్ గుండు 0 కోడి గుడ్డు 4 సీట్లు బీజేపీకి వస్తాయి, 12 సీట్లు కాంగ్రెస్కి వస్తున్నాయి. బాగా గుర్తుపెట్టుకో, ఈ డమ్మీ యాక్టింగ్లన్నీ బంద్ చేయండి. లేనట్టుగా నిజంగా మల్కాజ్గిరి ఇక్కడ చూసుకుంటున్నా వాళ్ళు పద్మారావు గౌడ్కి ఇస్తే వీళ్ళు వచ్చేసి దానం నాగందరికి ఇచ్చారు. అక్కడ ఎవరో కార్యకర్తలు లేరు, లీడర్లు లేరు, ఎవరు లేరు, జెండా మోషన్ లేరు, ఇంతకాలం చేయబట్టి అది పోయింది. రెండోది ఇంకొకటి చూస్తే కంటోన్మెంట్. సో ఎమ్మెల్యే లాసానందిత దుర్మరణం అవడం యాక్సిడెంట్ లో, దాంట్లో వీళ్ళు ఏం చేసారు, వాళ్ళ కుటుంబం నుంచి ఇస్తే అక్కడ ఎప్పుడు ఎవరికి ఇచ్చారు, గద్దర్ కూతురికి సీట్ ఇచ్చిన తర్వాత మరి ఆ సీటు మళ్ళీ ఇవ్వచ్చు కదా, లేదు తీసుకెళ్లి శ్రీకాళకి ఇచ్చారు. నువ్వు రికమెండ్ చెయ్యి, నువ్వు చేస్తే నీకు ఇస్తారు. పుల్లలు పెడుతున్నావు కదా నీ తమ్లెన్స్, నువ్వు చేసే పనులన్నీ నీ అవగాహనంతో మొత్తం వ్యతిరేకత నీకు వస్తుంది. నీకు కొంచెం టైం ఓపిక పట్టు. ఇప్పుడు మనం ఇది మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. బై ఎలక్షన్ దానంకి ఇచ్చారు, ఎందుకు, అక్కడ ఇంకొక బలమైన అభ్యర్థి లేదా. సో ఏంటి అంటే ఇక్కడ కూడా ఏంటి మనకి సికింద్రాబాద్ కు సంబంధించి సో కిషన్ రెడ్డికి ఇక్కడ మేలు చేయడం కోసం. సో ఇవన్నీ కూడా వీళ్ళిద్దరు ఇప్పుడు బీజేపీ, మీరు అందరూ అంటారు బీజేపీ సిద్ధాంతాలు వేరు, కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు కదా అని మాట్లాడతారు. మీరు మాట్లాడతారు, కమెంట్స్ లో పెడతారు, మీకు రాజకీయ అవగాహన లేదా అంటారు. ఎక్కడ ఇది స్టేట్ కి సంబంధించి ఇట్లా ఉంది. ఎందుకుంది అని అంటే ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్న పితలాటకం ఒకటి ఉంది. దీని అంతటికి ఒక గేమ్ చేంజర్ ఇక్కడ ఒకటి ఉంది అనే విషయం మర్చిపోయి ఇప్పుడు ఆయనకు కూడా ఒక భయం పట్టుకుంది. నాకు నువ్వు అంటే వాళ్ళు కూడా కొడతాం, వీళ్ళు కూడా కొడతాం అంటారు. ఆయనకు అట్లా గేమ్ చేంజర్ చేసినాక ఆయనకు భయం ఎట్లా పడుతుంది? ఆయనను చూసే కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి వణుకు పుట్టిందా? ఈయనకు ఎట్లా భయం పుడుతుంది అంటే నువ్వు నేర్పి భయం చుట్టిస్తున్నావా వీళ్ళకు? కాబట్టి నేను ముందు స్టాండర్డ్ అవ్వాలి. అవును, కావాలి. నేను ఆ టీడీపీ లీడర్లు ఎవరైతే ఉన్నారో పాత టీడీపీ లీడర్లని నేను వాళ్ళ అందరిని ఒక దగ్గర తెచ్చుకోవాలి, పోవాలి. 2014 అందరినీ నేను భూస్థాపితం చేసిన. ఈరోజు తెలంగాణ స్టేట్లో టీడీపీ పార్టీ ఎవరిది లేదు. మళ్ళీ వాళ్ళ కాళ్ళు ఏళ్ళో పట్టుకొని మొక్కి వాళ్ళని మళ్ళీ ఏం చేయాలి, జాగులు పెట్టి వాళ్ళని లేపి మళ్ళీ తీసుకురావాలి. నేను స్టాండర్డ్గా కావాలి. వాళ్ళేమో అంత గాజులు పెట్టుకొని ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఈమె చెప్పాలి, ఈమె చెప్తే నేర్చుకోవాలి రాజకీయ అవగాహన. విన్నావా?
రేపు పట్టు మనం ఏం జరిగినా కూడా బీజేపీ ఒకవేళ కూలగొడతామన్నా కూడా నేను బీజేపీకి పోయి అయినా కూడా నేను సీఎం కావాలా ఎవరు? సో కాబట్టి ఏం చేయాలా, సెంట్రల్ పాలసీలు ఎట్లా ఉన్నా, సెంట్రల్ కాంగ్రెస్ పాలసీస్ ఎట్లా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి స్టేట్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ సో అండర్స్టాండింగ్ లో పోతున్నాయి అనడానికి మనకు కళ్ళ ముందర 4-5 కాన్స్టిట్యున్సీస్ కనిపిస్తాయి. ఎందుకు కనిపించాయి అంటే కలలు కంటావు కదా నీకు ఆ మాత్రము ఇక జనాలకు ఇట్లా వివరించి విశ్లేషణ ఇవ్వకపోతే ఏముంటది, ఇక మళ్ళీ నీకు నెల పైసలు ఎవడియాలి బతకడానికి కళ్ళ ముంగల 4-5 కాన్స్టిట్యున్సీస్. సో ఇక్కడ మల్కాజ్గిరికి అట్లనే కనపడుతుంది, కాన్స్టిట్యున్సీ అని రాదు, సికింద్రాబాద్, సో ఈ ఏవి భువనగిరి. సో మొత్తానికి ఒక 4-5 సీట్లు అండర్స్టాండింగ్ చేయకపోతే తప్పే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరు కనబడుతారు, ఇద్దరు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ అండ్ బీఆర్ఎస్ చూసుకోవాలా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చూసుకోవాలా. మనం అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటింగ్ ప్రకారం తీసుకుంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ డైమెన్షన్స్ గా ఉంటాయి. అయితే అసలు ఇక బీఆర్ఎస్ కు అసలు రావు అనుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ లో రావు, పార్లమెంట్ ఎలక్షన్ లో లేదా 1 లేదా 2 లేదంటే ఇవి కూడా రావు అనే భ్రమలో ఇంతకాలం ఉన్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే కేసీఆర్ అసలు రాడు బయటికి, ఎందుకంటే ఎండాకాలము ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, దాని తర్వాత తన కాలుకైన తుంటి గాయం కావచ్చు, ఇప్పుడు రైతులను కలవాలన్నా పొలాల్లోకి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది, ఈయన వెళ్ళలేడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా చెల్తుంది అనేసి ఇటు కాంగ్రెస్ సీరియస్ గా అనుకుంది. ఏం తెలివి ఎగ్జిబిషన్ లో పెట్టాలి అమ్మగారిది. అసలు వాళ్ళు ప్రజల ముందుకు పోతేనే ప్రజలు తొక్కిరాలను తీసి ఎక్కడో ఎత్తేసిండ్రు, ఇంకా ఆయనకి ఏ తొంటిగా ఏముంటే ఏముంది, ఏది ఉంటే ఏముంది అంటే బీజేపీని తిట్టాడు పెద్దగా రేవంత్ రెడ్డిని చూడండి. ఎందుకంటే మోడీని తిట్టే దమ్ము బీజేపీని తిట్టే దమ్ము పెద్దగా లేదు, ఎందుకంటే మోడీ చేతిలో ఉంటది కాబట్టి ఆయన చుట్టూ ప్రస్తుతానికి. సెంట్రల్ లో కూడా ఇప్పుడు ఏంటిది అవునన్నా కాదన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బీజేపీ స్టాండర్డ్ కనిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అంటే బీజేపీ అన్ని సీట్లు గెలుస్తుందా గెలవదా తెలియదు కానీ 400 సీట్స్ వైనాట్ అంటున్న నేపథ్యంలో సో ఇప్పుడు ఒక పితలాటకం వచ్చి పడింది. ఇప్పుడు పితలాటకంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎప్పుడైతే ఈ పెద్ద ఆయన బయటికి రావడం తోటి బయటికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, అందులో 13వ తేదీ నుంచి బస్సు యాత్ర ఉండడము, సో ఇదంతా కూడా వీళ్ళకు ఊహించిన ఒక అంటే నెత్తిన ఒక పిడుగో లేకపోతే బండ పడినట్టు ఫీల్ అవుతుంది. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు ప్రభావం బాగా చూపిస్తున్న వాటిలో చూసుకుంటే కరీంనగర్, ఓకే కరీంనగర్ ఒకటి, మల్కాజ్గిరి. పాప వీళ్ళు మల్కాజ్గిరి ఏం చేసిరు, అది సిట్టింగ్ సీట్ కదా అవును కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి. దీని ఎట్లాగైనా గెలవాలి కాబట్టి ఏం చేసిరు, ఇక మల్లారెడ్డి నానా తిప్పలు పెట్టి ఆయన పోటీ నుంచి తప్పించి అక్కడ సక్సెస్ అయినాం అనుకుంటాను. అయినప్పటికీ బీఆర్ఎస్ క్యాడర్ బానే ఉంది. సో ఇక్కడ పోటీ ఎవరు కనిపిస్తుంది మల్కాజ్, అందుకే బీఆర్ఎస్ క్యాడర్ బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళా నిలబెడితే మల్లారెడ్డి వెనక్కి అయిపోయిండు, పద్మారావు వెనక్కి అయిపోయిండు. బీఆర్ఎస్ కు ప్రతి ఒక్కడు ముంగలు రావడానికి ఎవరు చక్కగా లేడు, క్యాండిడేట్లు గతి లేరు. బతిలాడి డబ్బు ఖర్చు పెడతాను ఇలా పద్మారావుని నిలబెడుతున్నారు సికింద్రాబాద్ నుంచి. దీనికి మళ్ళా గేమ్ చేంజరు, మళ్ళీ కేసీఆర్ పెద్ద హీరో అవుతాడు. ఈ అమ్మగారు మొత్తం ఏం చేస్తుందంటే ఈ గేమ్ చేంజర్ తోటి మళ్ళీ ఏదో సీట్లు పెరుగుతాయని కలలుగా అంటుంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. ఓకే సో ఇప్పుడు మనం మెదక్ చూసుకుందాం. మెదక్ కూడా ఏమైంది, తీసుకెళ్లి అక్కడ ఎవ్వరు లేనట్టుగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది ఎవరికి, నీలం మధుముద్రాజుకి ఇచ్చింది, నీలం మధుముద్రాజ్కి. సో ఆయన ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. ఇక్కడ కూడా ఏం కనిపిస్తుంది, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మనకు కనిపిస్తుంది అపిరెన్స్ అనిపిస్తుంది. తర్వాత కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్ కూడా అలాగే చేసింది ఆదిలాబాద్. సో ఇట్లా కొన్ని నియోజకవర్గాల మొత్తంలో ఆల్మోస్ట్ వీళ్ళు కూడా అసలు 2కే పరిమితం అవుతారు అనుకున్న వాళ్ళు ఇప్పుడు గట్టిగా 7-8 సీట్లలో ప్రభావం చూపిస్తున్నారు. సో ఎందుకు పెరిగింది, అసలు సీట్లే రావనుకున్న నేపథ్యంలో ఇప్పుడుగానే చెప్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వేయడానికి ఇష్టం లేదు. నువ్వు అనుకున్నట్టు 7-8 కాదు కదా, ఒక్క సీటు కింద రాదు. నువ్వు కలలు కనకు 7-8 సీట్లలో గట్టి ప్రభావం చూపిస్తారు.
కొంచెం గట్టి ఆగండి. ప్రభావం మే 13 దాకా ఆగండి. ఎందుకు వచ్చింది అని అంటే ఒక్కసారిగా మళ్ళీ అంటే ఎవరైతే ఆ రోజు నుంచి చాలా మంది ఈయనతో ఉన్న సన్నిహితులు కావచ్చు, ఆ దినము ఉద్యమకారులు కావచ్చు, గాథ ఇన్నయ్య లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఏ రోజైతే మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలను కలుస్తాడో, కేసీఆర్ రైతులను పరామర్శిస్తాడో, కేసీఆర్ సమస్యల మీద మాట్లాడతాడో అప్పుడు మళ్ళా సో అట్లా పరామర్శించకనే, అట్లా బహిరంగ సభలు పెట్టకనే, అట్లా ఎవరితో మాట్లాడకపోవడంలో తెలంగాణలో వ్యతిరేకత వచ్చే ఓడిపోయింది. ఇలా నువ్వు నేర్పితే నేర్చుకునేది రావు. అది వంగిపోయిన చెట్టు చక్కగా కాదు. నువ్వు పగటి కలలు కన్నా రాజకీయాలు సో మళ్ళీ కూడా సెట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ అనుకున్న నేపథ్యంలో. సో ఊహించని విధంగా ఒక గేమ్ చేంజర్ అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది అనుకున్న నేపథ్యంలో మళ్ళీ కూడా సో వీళ్ళ ప్లేస్ ని వీళ్ళు నిలబెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక జహీరాబాద్ కావచ్చు, ఒక మెదక్ కావచ్చు, లేకపోతే ఒక భువనగిరి, ఇవన్నీ కొన్ని చూస్తుంటే ఈక్వేషన్స్ చూస్తుంటే అసలు క్యాండిడేట్లే లేరు అనుకున్న నేపథ్యం. అసలు బీఆర్ఎస్ పార్టీకే క్యాండిడేట్లే లేరు అనుకుంటే నాకు ఒక జోక్ ఏం చెప్పనా, 64 సీట్లతో గెలిచిన కాంగ్రెస్ కి అసలు లేదు. కాంగ్రెస్ కు ప్రశాంతంగా కాంగ్రెస్ కు 64 సీట్లు వచ్చిన 17 మంది గురించి 14 మందికి ఎదురు చూస్తున్నారు. 12 సీట్లన్నా గ్యారంటీగా వస్తాయి. బీఆర్ఎస్ కు ఉండయి 0 వస్తుంది. మిర్రర్ టీవీ ఛానల్ మేడం గారు ఇక్కడ వినండి, మీరు ఎన్ని జాగులు ఎక్కినా ఏం చేసినా అధికార పార్టీకి మాత్రమే వస్తాయి. వాళ్ళు చేసే అధికారము సస్యశ్యామలముగా ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. మీ 3-4 ఛానళ్ళతోటి జాగులు ఎక్కిస్తే ఏది అయ్యేది కాదు, ఒరిగేది కాదు. ఓకేనా? రైట్.